ఇల్లు పట్టుకొని భయం భయంగానే ఇంటి లోపలికి వెళ్ళింది లావణ్య. నీళ్ల బిందెను కిందకు దించి పొయ్యి మీద పాలు పెట్టి త్వరగా కాఫీ చేసి పంకజంకి ఇచ్చింది. ఆ కాఫీ తాగుతూనే పంకజం ఇలా అంటుంది. కాఫీ ఇచ్చావుగా, ఇంకా ఇక్కడే తగలడ్డావేంటే? పోయి ఆ పెరట్లో గొడ్ల చావిడి శుభ్రం చెయ్యి. ఆ తర్వాత అంట్లన్నీ కూడా శుభ్రంగా తోము, అర్థమైందా? అలాగే అత్తయ్య అని చెప్పి లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతట్లో వెంకట్రావు అక్కడికి వస్తాడు. అమ్మా లావణ్య, నన్ను క్షమించమ్మా. నీపై ప్రేమ, నీ పట్ల జాలి చూపడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నా. ఆ పంకజం నోటికి నేను కళ్ళెం వేయలేకపోతున్నామ్మా. దాని నోటి దురుసు ముందు మీ మామయ్య నోరు పడిపోయింది. ఇలా నీ బాధలు చూడటం తప్ప ఏమీ చేయలేని చేతకాని వాడినయ్యాను. అయ్యో మామయ్య, మీరలా బాధపడకండి. నాకేం బాధ లేదు, నేను బానే ఉన్నాను. అయినా ఇలాంటి బంగారు మనసున్న మా మామయ్య ఉండగా నాకేంటి లోటు చెప్పండి. కాసేపటి